25వ అధ్యాయం 25వ అధ్యాయం చాప్టర్ 25 వర్స్ 21 చదువు మాట. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య రెబ్కా గర్భవతి. దాదాపుగా 20 సంవత్సరాలు ఏమైంది? 19 సంవత్సరాలు రెబ్కా గొడ్రాలుగా ఉంది. అర్థమైందండి? 20 అంటారు కానీ కరెక్ట్ కాదు. వారు పుట్టినప్పుడు 60 సంవత్సరాలు, పెళ్ళి అయినప్పుడు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. పుట్టినప్పుడు 60 సంవత్సరాలు ఇస్సాకు. అంటే 19 సంవత్సరాలు గొడ్రాలుగా ఉంది. సంవత్సరం దినాలు గర్భం ధరించింది. అర్థమైందండి? 19 years రెబ్కా గొడ్రాలుగా ఉండింది. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చినాడో ఆ ఇస్సాకు ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేసినాడు? రెబ్కాను దర్శించి దేవుడు కార్యం ప్రారంభిస్తున్నాడు. ప్రభా, మా ప్రార్థన విన్నావు, మీ దయ మా ఎడలో చూపించినావు, మీ దయ మా ఎడలో చూపించినావు. ప్రభా, మా ప్రార్థన విన్నావు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. అన్నాను జ్ఞాపకం చేసుకున్నట్టుగా, రాహేలుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా, అవ్వను జ్ఞాపకం చేసుకున్నట్టుగా, రిబ్కాను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నువ్వేం చేస్తా వచ్చినావు? మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు. మరొక కుమారుణ్ణి మాకు ఇచ్చుటకు నీకు ఇష్టమైంది, అందుకే మాకు సంతోషం. లోకరాశిన సువార్త 1వ అధ్యాయం. పిల్లలు కూడా ఏమన్నారంటే మంచి మాట చదువు. 1వ అధ్యాయం 17వ వచనం. Luke chapter 1 verse 17. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలు సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోషము కలుగును, మహానందము కలుగు. అతడు పుట్టినందున ఏం చేస్తారంట? అవ్వకు సంతోషమే, తాతకు సంతోషమే, నాయనమ్మకు సంతోషమే, జేజి నాయనకు సంతోషమే, బంధువులకు సంతోషమే, ఊళ్ళో కూడా సంతోషం. ఏం పుల్లుడు పుట్టిండో, ఏం పుల్లు పుట్టేదాకా ఎదురు చూస్తారు. పుట్టేదాకా ఏం చేస్తారు? ఇదొక ఉత్కంఠ. అతడు పుట్టినందున అందరికి ఏంటంట? సంతోషం. పిల్లలు పుట్టే కుటుంబానికి ఏంటి చెప్పండి? సంతోషము. పిల్లలు దేవుడు ఎందుకు ఇస్తాడంటే ఈ బాధలన్నీ మర్చిపోయి పిల్లల వైపు తిప్పితే ఒక్కసారి వస్తుంది, ఆనందం వస్తుంది. తల్లిదండ్రులు ఎక్కడి నుంచో బయట ఆ గొడవలు ఈ గొడవలు ఆఫీసు అవి పడి ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఎదురు వచ్చేసరికి డాడీ అని ఎప్పుడే పోతారో మర్చిపోతారు.